2 రోజుల క్రితం తిరుమల కొండపై కిడ్నాప్ కు గురైన చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. 48 గంటలు గడుస్తున్నా కిడ్నాపర్ను పట్టుకోలేకపోయారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాలకు కూడా పోలీసులు ప్రత్యేక బృందాలను తరలించాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, బాలుడి ఆచూకీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? మహేశ్వరి, తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కేసు ఇప్పటికి 48 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. అంటే నిన్నటి రోజు కిడ్నాప్ అయిన రోజున గుంతకల్లుకి అతను టికెట్ తీసుకున్నట్లయితే తిరుపతి రైల్వే స్టేషన్ లో గుర్తించగలిగారు. ఇందుకే గుంతకల్లుకి ప్రత్యేక బృందాలు అయితే పంపారు. ఇంకా అతను చూడడానికి మహారాష్ట్ర వాసిగా లేకపోతే నార్త్ ఇండియన్ గా కనిపిస్తుండడంతో ఇటు ఢిల్లీకి, మహారాష్ట్రకు కూడా ప్రత్యేక బృందాలు పంపించారు. ఇటు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఈ ప్రాంతాలకు కూడా కొన్ని బృందాలు వెళ్ళాయి. అదేవిధంగా ఇతర జిల్లాలు మొత్తం కూడా, తిరుపతి మొత్తం కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడా ఎటువంటి ఆచూకీ లభించడం లేదు. నిన్నటి రోజున తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ సమావేశంలో తాము ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్నామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని బాబును తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా తల్లిదండ్రులు తిరుమల పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆల్రెడీ సీసీటీవీస్ ద్వారా ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళు గుర్తుని తీసుకున్నాము. ఈరోజు ప్రెస్లో అందరికీ వెలిగించడం జరిగింది. అతన్ని కనుక ఎక్కడైనా ఎవరైనా చూడడం కానీ కనిపిస్తే మాత్రం ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్కి కానీ మా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఈ బాబుని పట్టుకోవడంలో ఒక 6 బృందాలు పనిచేస్తున్నాయి. 6 బృందాలని కూడా డిఫరెంట్ ప్లేసెస్కి పంపించడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్ఫార్మ్ కర్ణాటక ఒక టీం ఉంది, చిత్తూరులో ఒక టీం ఉంది, విజయవాడలో ఆల్రెడీ ఒక టీం ఉంది, నెల్లూరులో ఒకటి ఉంది, ఢిల్లీకి ఈరోజు పంపిస్తున్నాము. సో బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ మేము పనిచేస్తున్నాము. త్వరగానే బాబు పట్టుకుంటాం.